మనందరము కూడా రెండు చేతుల పైకెత్తి దేవునికి స్తుతులు స్తోత్రాలు చెల్లిందాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. మన దేవాది దేవుడైన యేసు ప్రభు సజీవుడు, నిత్యము కూడా కాపాడుతున్న దేవుడు, కరుణించే దేవుడు, కటాక్షించే దేవుడు. కాబట్టి ఈ సాక్ష్యాలు కూడా వింటూ ఉన్నాము. అంత మాత్రమే కాకుండా ఈ భయంకరమైన దినాల్లో దేవుడు మనందరినీ కూడా చాలా సురక్షితంగా క్షేమముగా కాపాడుతున్నాడు అని చెప్పడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. దేవునికి స్తోత్రం. ఎందుకంటే అనునిత్యమో కూడా మేము మీకోసం ఎన్ని గంటలు చేస్తున్నామో మీరు చేస్తున్నారు, మేము ఎక్కువగా అన్నమాట ఎంతో భారంగా చేస్తున్నామో దేవుడికి తెలుసు అన్నమాట. ఎక్కువ సమయము దేవుని సన్నిధిలో బిడ్డలందరూ బాగోవాలి ప్రభువా, క్షేమముగా ఉండాలి, సుఖంగా ఉండాలి, వారందరూ కూడా చిరునవ్వులతో ఉండాలి ప్రభు అని అనునిత్యము కూడా ఎంత కన్నీరు కారుస్తున్నామో దేవాది దేవుడైన యేసు ప్రభుకి తెలుసు. ఆ కన్నీటి విలువ ఊరికినే పోదు. ప్రియబిడ్డలారా, దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎన్నెన్నో విజయాలు మనము చూస్తూ ఉన్నాము ఇప్పుడు బిడ్డల జీవితాల్లో. లక్ష్మీనగర్లో ఉన్న బిడ్డలందరూ కూడా సురక్షితముగా, క్షేమముగా, సంతోషముగా, ఆరోగ్యముగా ఉండాలి అని అద్దెకున్న వాళ్ళే కాదు, కొనుక్కుని ఉంటాం ఉన్న వాళ్ళే కాదు, ఈ ప్రాంతంలో ఉన్న వాళ్ళే కాదు, ప్రతి ఒక్కరి కోసం అన్నమాట. ఇంచుమించు ఆ గట్టు దగ్గర నుంచి మొత్తం అందరి కోసం ఇంచుమించుగా పేరు పెట్టి, తెలిసిన వారి పేర్లన్నీ పెట్టి, లేని వారి పేరు కూర్చి రకరకాలుగా ప్రార్థన చేస్తూ ఉన్నాము. మీరు కూడా చేస్తున్నారని కూడా నేను నమ్ముచూ ఉన్నాను. దాన్ని బట్టి దేవుడు మన జీవితాల్లో గొప్ప కార్యాలు చేస్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని సన్నిధిలో మనము ఎప్పుడు కూడా ఉంటూ ఉండాలి. దేవుని సన్నిధిలో దేవుని యొక్క వాక్యం మనము వింటూ ఉండాలి. దేవుని యొక్క వాక్యాన్ని మనం జాగ్రత్తగా గ్రహించుకుంటూ మన జీవితాలను సరిచేసుకుని, మన బ్రతుకుల్ని సరిచేసుకుని, మన గమనాన్ని మార్చుకున్నప్పుడు దేవాది దేవుడైన యేసు ప్రభు తన బిడ్డల్ని విడిచిపెట్టే దేవుడు కాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈ విపత్కర పరిస్థితుల్లో 10 మాసాలు గతింపజేసి 11వ మాసము 2వ పునరుత్థానంలో నీవు నేను సురక్షితంగా ఉన్నాము అంటే అది దేవుని కృపే అని మనం జాగ్రత్తగా గ్రహిస్తూ ఉండాలి. దేవునికి స్తోత్రం. అనేక మందికి ఈ ఆలోచన ఉండదు, అనేక మందికి ఈ తలంపు ఉండదు, అనేక మందికి ఇటువంటి ఉద్దేశాలు లేకుండా ఉన్న బిడ్డలు కూడా ఈరోజు లోకంలో ఎక్కువైపోతూ ఉన్నారు. వారి కోసం కూడా మనము ప్రార్థన చేస్తూ ఉండాలి. దేవునికి స్తోత్రం. ఈ ఉదయకాల సమయంలో దేవుని యొక్క వాక్యాన్ని మనం జాగ్రత్తగా ఆలోచన చేద్దాము. చూడండి, 78వ కీర్తన, ఆసాపు గారు రచించిన కీర్తన 78వ కీర్తన 29వ వచనం నేను చదువుతున్నాను. అందరూ కూడా బైబిల్లో ఉన్న బిడ్డలందరూ కూడా తీసి చూడాలని కూడా నేను మనవి చేస్తూ ఉన్నాను. 78వ కీర్తన 29వ వచనం. వారు కడుపారా తిని తనిసిరి, వారు ఆశించిన దానిని ఆయన అనుగ్రహించెను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకు అంటే రాత్రికాల సమయంలో దేవుని యొక్క వాక్యాన్ని మేము ధ్యానించాము. కొంతమంది బిడ్డలు వచ్చినా కానీ దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానించినప్పుడు నేను వేరే వాక్యం చెప్పాలనుకున్నప్పుడు రాత్రి పదే దీదే పండుకున్నప్పుడు ఎక్కువగా దాన్ని నాకు ఈ వాక్యమే ప్రేరణ వస్తుంది అన్నమాట. ఈ వాక్యము రాత్రి ముగింపు అన్నమాట. రాత్రి వాక్యం ఏమిటి అని అంటే 26:9 ఏమన్నా, రాత్రి వేళ నా ప్రాణము నిన్ను ఆశించుచున్నది ప్రభువా అని చక్కని మాట అన్నమాట. ఎందుకు అంటే ఎవని మనస్సుని మీద ఆనుకొనునో వానిని నీవు పూర్ణ శాంతి గలవారిగా చేస్తావు ప్రభువా. అందుకనే నా ప్రాణము నిన్ను ఆశిస్తుంది ప్రభువా అని ప్రవక్త అయిన యెషయా గారు రచించిన గ్రంథంలోంచి రాత్రికాల సమయంలో చాలా విషయాలు మనం చూసుకుంటూ వచ్చాము. ఈ ఉదయకాల సమయంలో ఈ మాటలు ఆసాపు గారు సంగీత విద్వాంసులు దేవుని యొక్క సన్నిధిలో పాటలు పాడుతూ
దేవుని సన్నిధిలో చక్కని వాయిద్యాలు వాయిస్తూ దేవుణ్ణి స్తుతించి ఆరాధించి కొనియాడే గాయకుడు అని చెప్పొచ్చు అన్నమాట ఆసాపు గారు. అటువంటి ఆసాపు గారు చాలా చక్కని విషయాలు ఈ యొక్క కీర్తనంతా కూడా రచించుకుంటూ వచ్చారు. చూడండి, ఒక మనవణ్ణి నానమ్మ కానీ అమ్మమ్మ కానీ దగ్గర కూర్చోబెట్టుని ఏం చెప్తుంది అమ్మా? లోకస్తులు చెప్తారు, అయ్యే చెప్పచ్చులే, అవి దీంట్లో మాట్లాడకూడదు. లోకస్తులు ఏం చెప్తూ ఉంటారు, వాడిని తిట్టరా, వాడిని కొట్టరా, వాడిని పీకరా, వాడిని గుంజరా అని చెప్తూ ఉంటారు. కానీ ఏం చెప్తారు? ఆ యొక్క తల్లిదండ్రులు దేవుని బిడ్డలైతే వాళ్ళ జీవితాల్లో జరిగిన విషయాలని కూడా సిస్టర్ సాక్ష్యం చెప్పారు. మీరు గుర్తుందా లేదా? అలాగా ఏం చేస్తూ ఉంటారు అంటే, మా జీవితంలో ఇది ఉంది, మా బ్రతుకుల్లో ఇది, మా తాత ముత్తాతలు ఇది, మా జీవితంలో దేవుడు ఇలా ఉన్నత స్థితికి తీసుకొచ్చాడు కాబట్టి మీరు జాగ్రత్తగా బ్రతకండి అని చెప్తూ ఉంటారు అన్నమాట. అదే విషయాన్ని ఇక్కడ ఆసాపు గారు ఇశ్రాయేలు జనాంగానికి గుర్తు చేస్తూ ఉన్నాడు. చాలా విషయాలు అక్కడ మీకు చదివినట్లయితే కనిపిస్తూ ఉంటాయన్నమాట. అందులో ఒక మాట, చక్కని మాట ఆయన 29వ వచనంలో అన్నాడు, వారు కడుపార తిని తనిసిరి, వారు ఆశించిన దానిని ఆయన అనుగ్రహించెను. దేవునికి స్తోత్రం. వారు ఆశించిన దానిని ఆయన వారికి అనుగ్రహించెను అంటున్నారన్నమాట. చూడండి, ట్రైన్ ఎక్కాలి అని ఉంది ఆశ, ఎక్కనిస్తాడా? నేను ట్రైన్ ఉంది కదా ఎక్కేస్తాను ఇలాగని వెళ్తే, అయ్యి నీకు ఎక్కేది చూపించు. ఇప్పుడు ఉద్యోగంలో, జిల్లా పరిషత్తులో ఉద్యోగంలో ఉన్నవాళ్ళు సీట్లు ఉన్నాయి అక్కడ, నేను డిగ్రీ ఉంది కదా నేను వెళ్ళిపోయి కూర్చుంటాను ఆ సీట్లు అంటే కూర్చొని ఇస్తాడా? నువ్వు టెస్ట్ పాస్ అయ్యావా, నీకు అపాయింట్మెంట్ ఆర్డర్ ఏది? ఆశించింది ప్రతి ఒక్కటి దొరకాలి అంటే నాకు కలెక్టర్ అవ్వాలని ఆశ ఉంది, అయిపోతానా? దానికి అర్హతలో మనం ఏం చేసుకోవాలి? సంపాదించుకోవాలి. అర్హత లేకుండా ఉద్యోగము ఎవరు? అర్హత లేకుండా ఏ కార్యము జరగదు. అర్హత లేకుండా ఎక్కడికి వెళ్ళలేము. అర్హత లేకుండా ఏ పని చేయలేము. అటెస్టేషన్ చేయాలి. నా దగ్గర గ్రీన్ పెన్ ఉంది పెట్టేస్తూ ఊరుకుంటాడా? తీసుకెళ్ళి లోన పడేస్తారు కటకటీల్లో. వాడికి ఎలా ఉండాలి? ఎలిజిబిలిటీ ఉండాలి. గెజిటెడ్ హోదా ఉంటేనే అటెస్టేషన్ పనిచేస్తే తప్ప గ్రీన్ పెన్ ఉన్న ప్రతి ఒక్కరూ పెట్టేస్తే అది సాగుద్దమ్మా? ఎటువంటి పరిస్థితుల్లో సాగే వారు అన్నాడనమాట. ఎవరు వీరు? వారు ఆశించినది ఆయన అనుగ్రహించాడు. చాలా చక్కగా మాట్లాడుతూ ఉన్నాడనమాట. వారు ఆశించిన దానిని ఆయన అనుగ్రహించేను అంటూ ఉన్నాడు. ఎవరు వీళ్ళు అంటే, యేసు ప్రభువుని ఎవరైతే అంగీకరిస్తూ ఉంటారో, యేసు ప్రభు యొక్క మాట ఎవరైతే వింటూ ఉంటారో, ఎవరైతే రక్షణ పొంది ఉన్నారో, ఎవరైతే దేవుని యొక్క సన్నిధిలో నడుస్తూ ఉన్నారో, ఎవరైతే దేవుని కోసం బ్రతుకుతూ ఉన్నారో, ఎవరైతే దేవుని మీదే ఆధారపడుతూ ఉన్నారో, ఎవరైతే దేవుని కోసమే బ్రతకాలి అని అనుకుంటూ ఉన్నారో, ఎవరైతే పరిపూర్ణంగా దేవుని మీద ఆశ పెట్టుకుంటూ ఉంటారో, ఎవరైతే పూర్తిగా దేవుని మీదే ఆధారపడుతూ ఉంటారో, ఎవరైతే పూర్తిగా దేవుని యొద్దే ఉంటూ ఉంటారో, ఎవరైతే దేవుని కోసం బ్రతకాలి అని వాళ్ళ జీవితాల్ని సమర్పించుకుంటూ ఉంటారో, వారు ఆశించినది వారికి ఆయన అనుగ్రహించేను అని మనం చూస్తూ ఉంటాము అన్నమాట. మొట్టమొదటిగా మనం చూసినప్పుడు ఆ యొక్క వారు అంటే మనం చూసినట్లయితే మొట్టమొదటిగా ఆదికాండము 12వ అధ్యాయము బైబిల్ తీయొక్కనొద్దు, జాగ్రత్తగా వినండి. 1 నుంచి 4 వచనాలు మనం చదివినప్పుడు అబ్రహాము ఎక్కడో ఉన్నాడు, బొమ్మలు చేసుకుంటూ ఉన్నాడు, బొమ్మలు నెత్తి మీద పెట్టుకుని అమ్ముకుంటూ ఉన్నాడు. ఒక షాపు కూడా ఉంది వాళ్ళకి, షాపులో బొమ్మలు అమ్ముతూ ఉన్నాడు. అటువంటి పరిస్థితుల్లో ఉన్న అబ్రహాముని దేవాది దేవుడైన యెహోవా సమస్తాన్ని విడిచిపెట్టి, నీ వ్యాపారాన్ని విడిచిపెట్టు, నీ తల్లిదండ్రులు విడిచిపెట్టు, నీ యొక్క బంధువులు విడిచిపెట్టు, నీ మిత్రులు విడిచిపెట్టు, అన్నిటినీ విడిచిపెట్టి నా మాట విని నీవు రావయ్యా అన్నాడనమాట. దేవుని యొక్క మాట ప్రకారంగా, దేవుని యొక్క మాటని అంగీకరించి దేవుని కోసమే ఉండాలి అని, దేవునితోటే ఉండాలి అని, దేవుని యొక్క మాట మీద విశ్వాసం ఉంచి ఏ విధమైన మరుమాట ఆడకుండా ఏమైపోయాడు? తట్టబుట్ట సర్దుకుని ఇలా చక్కగా
అన్నీ కూడా ప్రయాణం చేసుకుంటూ వచ్చాడు. హెబర్ అనే నది కూడా దాటాడు. హెబర్ అనే నది దాటాకే హెబ్రీయుడు అంటారన్నమాట. హెబర్ అనే నది దాటిన కారణంగా అనమాట కానానుకు రావలసిన వ్యక్తి హారానులో కూడా ఆగాడు. అంటే చూడు, మనం కానానుకు బయలుదేరుతూ ఉంటాము, హారాన్లో ఆగుతూ ఉంటాము. హారాను అంటే ఎండిన ప్రదేశము అన్నమాట. అంటే కానానుకు బయలుదేరుతాం మనము. పాలు తేనెలు ప్రవహించు కానానికి వెళ్ళాలని, అంటే పరలోక రాజ్యం వెళ్ళాలి అనుకుంటాము. ఒక ప్లేస్కి వచ్చినప్పుడు మనం ఏం చేస్తూ ఉంటామో స్టాగ్నేషన్ అవుతూ ఆగిపోతూ ఉంటాం అన్నమాట. అందుకనే ఏమంటాం పాటలో, ఆగిపోక సాగిపోదుము అంటాం. ఆగిపోకూడదు అనమాట. ఆగిపోయాడు, అక్కడ తండ్రి చనిపోయాడు. తండ్రి చనిపోయిన తరువాత అప్పుడు మళ్ళీ సాగిపోయి హెబర్ అనేది దాటి వచ్చాడు కాబట్టి హెబ్రీయుడయ్యాడు. అంటే దేవుని యొక్క మాట విన్న కారణంగా, దేవుని యొక్క మాట ప్రకారంగా జీవించాడు కాబట్టి సొత్తుగా చేయబెట్టినట్టు మనము చూస్తూ ఉంటాం అన్నమాట. అందుకనే యెషయా గ్రంథము 43లో అంటూ ఉన్నాడు కదా, అబ్రహాము సంతానం గురించి అక్కడ చాలా చక్కగా మాట్లాడుతూ ఉంటాడు అనమాట. వారు నా సొత్తు, వాళ్ళు ఎక్కడికి వెళ్ళినా, ఏ ప్రదేశంలో ఉన్నా, ఎటువంటి ప్రదేశంలో ఉన్నా, ఎటువంటి పరిస్థితులు ఉన్నా కానీ అబ్రహాము సంతానాన్ని కాపాడుతానని దేవాది దేవుడైన యెహోవా దేవుడు అక్కడ వాగ్దానం చేసినట్టు కూడా మనము చూస్తూ ఉంటాం. మీరు జాగ్రత్తగా ఈ మాటల్ని గ్రహించాలని కూడా నేను మనవి చేస్తూ ఉన్నాను. దేవునికి స్తోత్రం. వారు ఆశించినది నీవు ఆశిస్తూ ఉన్నావు, మంచిదే. మంచి ఉద్యోగం కావాలని ఆశిస్తాము, మంచి భార్య కావాలని ఆశిస్తూ ఉంటారు, మంచి భర్త కావాలని ఆశిస్తూ ఉంటారు, మంచి స్థితిగతులు కావాలని ఆశిస్తూ ఉంటారు, మంచి ప్రమోషన్ కావాలని ఆశిస్తూ ఉంటారు. ప్రమోషన్ కావాలి అంటే ఊరికనే వస్తుందా? క్వాలిఫికేషన్ మనం ఏం చేయాలి చెప్పండి. క్వాలిఫికేషన్నే డిక్రీజ్ చేయాలా, ఇంక్రీజ్ చేయాలా? ఇంక్రీజ్ చేయాలి. అంతేగాని విశ్వాసాన్ని మనం ఇంక్రీజ్ చేయకుండా, విశ్వాసాన్ని పెంచకుండా, విశ్వాసాన్ని మనం ఉన్నత స్థాయిలోకి తీసుకువెళ్ళకుండా మనం ప్రమోషన్లు పొందలేము. అంటే ఆశీర్వాదాలు సమృద్ధిగా మనము పొందలేము. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అందుకనే అబ్రహాము ద్వారా వచ్చిన సంతానము అన్నమాట వారు అంటే అన్నమాట. తర్వాత మనం చూస్తూ ఉంటాం కదా, ఇస్సాకు, యాకోబు ద్వారా 12 గోత్రాలు అందరూ కూడా దేవుని యొక్క సంతానము. వీళ్ళందరూ కూడా ఏమయ్యారు? ఐగుప్తు బానిసత్వంలోకి వెళ్ళినట్టు కూడా మనము చూస్తూ ఉంటాం అన్నమాట. ఐగుప్తు బానిసత్వంలోకి వెళ్ళాక దేవుడు తన ప్రజల మీద వాగ్దానం ఉందా కాబట్టి, దేవుడు తన ప్రజలను తీసుకొస్తాడని వాగ్దానం చేశాడు కాబట్టి వాగ్దాన ప్రకారంగా మోషేని ఏర్పాటు చేసుకుని, వాగ్దాన ప్రకారంగా మోషేని ఆయన ఏర్పరచుకుని ఇశ్రాయేలుని తీసుకొస్తున్నాడు. ప్రియపిల్ల, ఇశ్రాయేలుని తీసుకొస్తూ ఉన్నప్పుడు వాళ్ళందరూ కూడా నిర్గమకాండంలో 16వ అధ్యాయంలో దగ్గర పెట్టుకోండి, మనం చదివినట్లయితే అక్కడి వరకు కూడా 2వ మాసంలో వచ్చారు. ఇక్కడి నుంచి మీరు జాగ్రత్తగా ఈ పాటలు గ్రహించాలని కూడా నేను మనవి చేస్తూ ఉన్నాను. దేవుడు నాకు ఈ యొక్క తలంపులు దేవుడు రాత్రి నాకు ఇస్తూ ఉన్నాడు అన్నమాట. వేరే సబ్జెక్టులోకి వెళ్ళాలి అనుకుంటూ ఉన్నప్పుడు ఎంతసేపు కూడా దీని మీద నాకు ఎక్కువగా వస్తుంది ప్రేరణ అన్నమాట. దేవుడు నాకు ఇచ్చిన తలంపులు మీకు చెప్తాను, జాగ్రత్తగా చూడండి. ప్రయాణమయ్యి 2 మాసాల్లో ఆ ప్రాంతానికి వచ్చారు. నిర్గమకాండము 16వ అధ్యాయంలోకి వచ్చేటప్పటికి వాళ్ళ దగ్గర ఐగుప్తుల నుంచి నడుచుకుంటూ వస్తూ ఉన్నారు. అంతా కూడా పశువులు, మేకలు, గొడ్లు, గొప్ప సమూహంగా వీళ్ళందరూ కూడా అరణ్య ప్రాంతంలో బయలుదేరి వస్తూ ఉన్నారు. ఎర్ర సముద్రాన్ని దాటారు, పాటలు పాడుతూ ఉన్నారు, జయ గీతాలు పాడుతూ ఉన్నారు, స్తోత్ర గీతాలు పాడుతున్నారు. ఆనందంగా, ఎంతో సంతోషంగా వాళ్ళ ప్రయాణం అంతా కూడా సాగుతూ ఉంది సంబరంగా. సాగి 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 వచ్చి ఇక్కడికి వచ్చేటప్పటికి వాళ్ళ దగ్గర ఉన్న ఆహారం అంతా కూడా అయిపోయింది. ప్రియబిడ్డలారా, వీళ్ళు ప్రయాణం చేసి ఐగుప్తులోంచి తీసుకొచ్చిన ఆహార ధాన్యాలన్నీ కూడా 2 మాసాల్లో కూడా వీళ్ళు కంప్లీట్గా మొత్తం అంతా కూడా అక్కడికి భుజించేశారు. మొత్తం అంతా కూడా తినివేసినప్పటికీ అప్పుడు సనుగుతూ ఉన్నారన్నమాట. ఐగుప్తు దేశంలో మేము చాలా చక్కగా ఉన్నాము, ఐగుప్తు దేశంలో చాలా చక్కగా భోంచేస్తూ ఉండేవాళ్ళము, కుండల కాడ కూర్చున్నాము, మాంసం తింటూ ఉన్నాము, చక్కని ఆహార ధాన్యాలు మాకు ఉన్నాయి, ఏ రోజుకు ఆ రోజు వండుకుంటూ ఉన్నాము, ఏ రోజుకు ఆ రోజు తనివి తీరా తింటూ ఉన్నాము. అరణ్య ప్రాంతంలో మమ్మల్ని తీసుకొస్తూ ఉన్నాం. మోషే, మా జీవితాల్లో ఇప్పుడు ఏమీ లేదు, మాకు తినటానికి ఏమీ లేదు, మాకు ఆహారం కావాలి,
మాంసము కావాలి అని ఎంతో కఠినంగా ఇశ్రాయేలీయులు మాట్లాడుతూ ఉన్న సందర్భం అన్నమాట. అక్కడ మాట్లాడుతూ ఉన్నప్పుడు దేవాది దేవుడైన యెహోవా అక్కడ చక్కని మాటలు చెప్పుకుంటూ వచ్చాడు అన్నమాట. మీరు చూడండి 16వ అధ్యాయంలో మనం చదివినట్లయితే అక్కడ చాలా విషయాలు దేవాది దేవుడైన యెహోవా చాలా చక్కని మాటలు, అక్కడ నిగూఢమైన మాటలు ఇశ్రాయేలుకి చూపించినట్టు కూడా మనము చూస్తూ ఉంటాము. 16వ అధ్యాయంలో చూడండి 12వ వచనంలో అంటాడు, చూడక్కడ, నీవు సాయంకాలమున మీరు మాంసము తిందురు, ఉదయమున ఆహారము చేత తృప్తి పొందుదురు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మీరు మాంసము తింటారు, మీరు ఆహారము చేత తృప్తి పొందుతారు అంటూ ఉన్నాడు. చూడండి అక్కడ 4వ వచనం మనం చదివినట్లయితే, యెహోవా మోషేను చూచి, ఇదిగో నేను ఆకాశము నుండి మీ కొరకు ఆహారమును కురిపించెదను, వారు నా ధర్మశాస్త్రమును అనుసరించి నడుతురు అని నేను వారిని పరీక్షించినట్లు ఈ ప్రజలు ఏ నాటి భత్యమో ఆనాడే కూర్చుకొని వలెను. దేవునికి స్తోత్రం, అండర్లైన్ చేసుకోండి, అది ఏనాటి భత్యమో ఆనాటికే కూర్చుకొనవలెను అంటూ ఉన్నాడు అన్నమాట. ఆహారం ఇస్తాను, నేను మీకు మాంసం ఇస్తాను, కానీ కండిషన్ అంటే ఏనాటి భత్యమో ఆనాటికే మీరు కూర్చుకొనవలెను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఏనాటి భత్యమో ఆనాటికే మీరు కూర్చుకోవాలి, సమృద్ధిగా నేను ఇస్తాను మీకు. ఏనాటి భత్యమో ఆనాటికే మీరు కూర్చుకోవాలి. అంతేకాని ఈరోజు నేను పూర్తిగా విన్నాను కదా, ఈరోజు నేను పూర్తిగా ఉన్నాను కదా, ఈరోజు నేను పూర్తిగా ప్రార్థన చేశాను కదా, ఈరోజు నేను పూర్తిగా ఉన్నాను కదా, రేపు నేను విశ్రాంతి తీసుకుంటాను అనడానికి ఎక్కడా కూడా అవకాశం. ఏనాటి భత్యమో ఆనాటికే కూర్చుకొనవలెను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈ అరణ్య ప్రాంతంలో, ఈ అరణ్య మార్గంలో మోషే ఇప్పుడు వరకు కూడా ఇశ్రాయేలు జనాంగమా మీరందరూ కూడా ఇప్పుడు వరకు ఏమి తిన్నారు అంటే ఐగుప్తు ఆహారాన్ని మీరు తిన్నారు. దేవునికి స్తోత్రం. ఐగుప్తు ఆహారము అయిపోయింది. ఐగుప్తు నుంచి తీసుకొచ్చిన ఆహార ధాన్యాలన్నీ కూడా 2వ మాసంలో కంప్లీట్ అయిపోయినాయి. కానీ మీరు పాలు తేనెలు ప్రవహించు కానానుకు వెళ్ళే వరకు కూడా నీకు భోజనం పెడతాను నేను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. ఎంత గొప్ప దేవుడు చూడండి. అంత జనాభాకి సుమారుగా 10 లక్షల జనాభాని పోషించాలి అంటే, పిల్లలు పెద్దలు అందరూ కూడా అంత జనాభాని పోషించాలి అంటే దేవుడు అంటూ ఉన్నాడు, ఏనాటి భత్యమో ఆనాటికి మీరు కూర్చుకోనండి. ఎక్కడి వరకంటే పాలు తేనెలు ప్రవహించు కానాను వరకు కూడా మీకు సమృద్ధిగా నేను ఇస్తానయ్యా. ఎటువంటి పరిస్థితుల్లో ఎంత గొప్ప దేవుడు చూడండి ప్రియబిడ్డ. ఐగుప్తీల ఆహారము ఎక్కడి వరకు వచ్చింది? 2 మాసాల వరకే ఉపయోగపడ్డది. కానీ దేవుడు అంటూ ఉన్నాడు, నేను పాలు తేనెలు ప్రవహించు కానాను వరకు కూడా వెళ్ళే వరకు కూడా మీకు సమృద్ధిగా ఇస్తాను అంటూ ఉన్నాడు. ఇక్కడ మనం కొంచెం జాగ్రత్తగా ఆలోచన చేద్దాము. ఐగుప్తు ఆహారము ఏమిటి, దేవుని యొక్క ఆహారము ఏమిటి అనేది మనం జాగ్రత్తగా ఆలోచన చేస్తూ ఉండాలి. ఈ లోకంలో నువ్వు సంపాదించుకున్న డబ్బు, ఈ లోకంలో నువ్వు సంపాదించుకున్న ఆస్తులు, ఈ లోకంలో నువ్వు సంపాదించుకున్న ధనధాన్యాలు, ఈ లోకంలో సంపాదించుకున్న వెండి, ఇవన్నీ కూడా సమస్తము కూడా కొంతవరకు మాత్రమే ఉపయోగపడతాయి. దేవునికి స్తోత్రం. ఒక 2 మాసాలు మాత్రమే అంటే ఒక 10 సంవత్సరాలు ఉపయోగపడచ్చు, 20 సంవత్సరాలు ఉపయోగపడచ్చు, 30 సంవత్సరాలు ఉపయోగపడచ్చు, 40 సంవత్సరాలు ఉపయోగపడచ్చు. కానీ పాలు తేనెలు ప్రవహించు కానాను వరకు కూడా ఇది ఉపయోగపడదు. ప్రియ బిడ్డలారా, దేవునికి స్తోత్రం, హల్లెలూయా, 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 హల్లెలూయా. ఎంత గొప్ప దేవుడో చూడండి. ఐగుప్తు నుంచి మీరు తెచ్చుకున్న సొమ్మంతా కూడా ఆహార ధాన్యాలు కొంతవరకే ఉపయోగపడతాయి. మోషే ఇశ్రాయేలులు తెలుసుకున్నట్లు, ఇశ్రాయేలులు గ్రహించినట్లు, నేను పరమకాలాల వరకు చేరే వరకు కూడా నేను మిమ్మల్ని పోషిస్తాను అంటూ ఉన్నాడు దేవుడు. ఎంత గొప్ప దేవుడు చూడండి ప్రియ బిడ్డలారా. మన దేవుడు ఎంత గొప్ప దేవుడు. ఈ యొక్క ఆలోచన మన జీవితాల్లో ఉంటూ ఉందా? ఉద్యోగం చేస్తూ ఉన్నామా? అది కొంతవరకే మనం పోషిస్తుంది. వ్యాపారం చేస్తూ ఉన్నామా? కొంతవరకే మనం పోషిస్తుంది. రకరకాల పనులు వృత్తులు చేస్తూ ఉన్నామా? కొంతవరకే పోషిస్తుంది. ఏ
పని చేసినా కానీ అది కొంతవరకే ఉపయోగపడతా తప్ప సంపూర్తిగా ఉపయోగపడేది యేసు ప్రభు ఇచ్చే మన్నా అనేది మనము మర్చిపోకూడదు. ప్రియ బిడ్డలారా, దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అందుకనే ఇశ్రాయేలీయులకు అర్థమయ్యే రీతిలో, ఇశ్రాయేలీయులకు అర్థం అవ్వాలని దేవాది దేవుని యెహోవా అక్కడ చెప్తూ ఉన్నాడు అన్నమాట. నేను పరమకానానికి వెళ్ళే వరకు కూడా ఇస్తానయ్యా, ఎటువంటి పరిస్థితుల్లో అంటూ ఉన్నాడు. ప్రియ బిడ్డ, ఎటువంటి ఆహారాన్ని దేవుడు ఇచ్చాడు అని మనం చూసినట్లయితే అక్కడ కదా చూడండి, కొత్తిమీర గింజ వలె ఉన్నది అంటే ఎలా ఉందంట. మోషే అక్కడ చూడండి, తర్వాత 12వ వచనం తర్వాత చదివినట్లయితే అది తెల్లని కొత్తిమీర వలె విత్తనము వలె ఉండెను. దేవునికి స్తోత్రం. కాగా సాయంకాలం 13వ వచనం చూడండి, పూరేడులో వచ్చి వారి పాలెము కప్పెను. ఉదయము మంచు వారి పాలెముల చుట్టూ పడి ఉండెను. పడిన ఆ మంచు ఇరిగిపోయిన తరువాత నూగు మంచు వలె సన్నని కణములు అరణ్యపు భూమి మీద కనబడెను. ఇశ్రాయేలీయులు దాన్ని చూచినప్పుడు అది ఏమైనది తెలియక ఇది ఏమి అని ఒకరితో ఒకడు చెప్పుకొనిరి. మోషే అంటున్నప్పుడు ఇది తినుటకు యెహోవా మీకు ఇచ్చిన ఆహారము. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. తెల్లని తెలుపు అంటే మనకి పరిశుద్ధత మనము చూస్తూ ఉంది. ప్రియ బిడ్డలారా, నీవు దీన్ని ఈ యొక్క మన్నాయే దేవుని యొక్క వాక్యము అసలైంది అన్నమాట. మన్నాయే నిన్ను పోషిస్తుంది, మన్నాయే నిన్ను బ్రతికిస్తుంది, మన్నాయే నిన్ను జీవింపజేస్తుంది, మన్నాయే నిన్ను నడిపిస్తుంది. మన్నా తినకుండా ఏనాటి భక్తిము ఆనాటికి నువ్వు కూర్చోకుండా ఈ అరణ్య మార్గంలో నడవలేవు. ప్రియ బిడ్డలారా, ఏనాటి బత్యమో ఆనాటి కంటే ఏంటి, ఉదయాన్నే నువ్వు వాక్యం చదువుకున్నప్పుడు మాత్రమే నువ్వు బలపడుతూ ఉంటావు. మధ్యాహ్నం నువ్వు వాక్యం చదువుకున్నప్పుడు మాత్రమే బలపడుతూ ఉంటావు. సాయంకాలం నువ్వు దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానించినప్పుడు మాత్రమే నీ యొక్క ఈ అరణ్య ప్రయాణంలో నువ్వేం చేస్తూ ఉంటావు, సాగిపోతూ ఉంటావు. ఆగిపోవటానికి కారణం ఏంటంటే ఒక్కొక్క పూట నువ్వు కూర్చుకోలేకపోతున్నావేమో. దేవునికి స్తోత్రం. ఒక్కొక్క పూట కంగారులో కూర్చుకుంటలేదేమో, ఒక్కొక్క సమయంలో దేవుని యొక్క వాక్యం చదవకుండా, ఒక్కొక్క సమయంలో దేవుని యొక్క వాక్యం వినకుండా విశ్రాంతి దినాన్ని నీ ఇష్టంగా కూర్చుకోకుండా నువ్వు బయట తిరుగుతున్నావేమో. నీ జీవితంలో భయంకరమైన పరిస్థితులు ఉంటాయి. ఏనాటి భత్యము ఆనాటికి మీరు కూర్చుకోవాలి. కానీ శుక్రవారం శనివారం ఏం చేయాలంటే 2 పూటల భత్యాన్ని మీరు సమకూర్చుకుని ఏం చేయాలి, 7వ దినాన్ని మీరు అందరూ కూడా పరిశుద్ధ సమాజముగా అక్కడ కూర్చుకుంటాం కాదు. అక్కడ అంటే దాని అర్థం ఏంటి సార్, 7 దినాలు మనం ఇంటికాడ చదువుతూ ఉన్నాయి కానీ ఖచ్చితంగా 7వ దినాన్ని ఎక్కడ ఉండాలి, మనం దేవుని యొక్క సన్నిధిలో ఉండాలి అన్నమాట. నీకు సమృద్ధి అయిన మన్నా ఎక్కడ దొరుకుతుందంటే, నీకు సంతృప్తికరమైన మన్నా ఎవరిస్తూ ఉన్నారంటే, నీకు సంతృప్తికరంగా మన్నా ఎక్కడ సంపూర్ణంగా నువ్వు వారమంతా నడవటానికి ఎక్కడ మేపుతారంటే దేవుని యొక్క సన్నిధిలో మన్నా ద్వారా మిమ్మల్ని పోషింపబడుతూ ఉంటాం మనమందరం కూడా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎంత గొప్ప దేవుడు వచ్చాడండి ప్రియ బిడ్డలారా. ఈ యొక్క ఆహారం తిన్నవారు, ఈ యొక్క ఐగుప్తు ఆహారము తిన్నవారు ఎటువంటి పరిస్థితుల్లోనూ కూడా కొంతకాలమే వాళ్ళు జీవిస్తూ ఉంటారు, కొంతకాలమే ఉపయోగపడుతూ ఉంటుంది, కొంతవరకే. కానీ ఈ మన్నా తిన్నవారు ఎల్లకాలము జీవిస్తూ ఉంటారు. పరలోక రాజ్యం వెళ్ళే వరకు కూడా, ప్రభు చెంతకు వెళ్ళే వరకు కూడా, ప్రభు చెంతకు చేరే వరకు కూడా, ఎప్పుడు కూడా నిత్యము కూడా జీవించాలి అంటే ఈ మన్నాని ఏ పూట కాపూట కూర్చుకుని ఎప్పటికప్పుడు మనం తింటూ ఉండాలి. అంతేగాని మనము అయ్యో ఎంతకాలం బట్టి నేను విశ్వాసగా ఉన్నాను కదా, ఇన్నిసార్లు బైబిల్ చదివాను కదా, ఇన్ని ప్రసంగాలు విన్నాను కదా, ఇన్ని ఎక్కడికో వెళ్ళాను కదా, ఏదో చేశాను కదా, ఏమేమో చేశాను కదా, ఇవన్నీ కూడా తాత్కాలికమే. ప్రియ బిడ్డలారా, ఏనాటి భక్తి ఆనాటి కూర్చుకుంటూ మనము సంతృప్తి చెందుతూ 7వ దినాన్ని దేవుని యొక్క సన్నిధిలో శృంగ ధ్వనులు చేస్తూ ఆ రోజంతా కూడా ఆ భక్తిము కాదు, అక్కడ పూర్తిగా సమృద్ధిగా తీసుకుంటూ ఉండాలి అన్నమాట. కానీ ఈరోజు దురదృష్టకరం ఏంటంటే మనకి రకరకాల పరిస్థితులు అన్నమాట. కొద్ది సమయం ఎక్కువైనా కొన్ని పనులు ఆగిపోతాయని ఈరోజు కూడా వేరే పనులన్నీ కూడా వీటికి యాడ్ చేస్తున్నాం మనం.
ఇతర రోజు పనులన్నీ కూడా ఎక్కడ పెడుతున్నాం మనం? ఉద్యోగస్తులు కదా, ఏం చేస్తూ ఉంటాం? అవ్వదేమో కొందరికి వెళ్ళకపోతే, టైం టు టైం. కానీ దేవుడు అలా చెప్పలేదు. 7వ దినాన్ని మీరు పూర్తిగా విశ్రాంతి దినం, అది ఎటువంటి పరిస్థితుల్లో కూడా శృంగ ధ్వనులు చేస్తూ నా మందిరంలో మీరందరూ కూడా కేకలు వేస్తూ ఆరాధన చేస్తూ స్తుతిస్తూ, ప్రభువా ఈ అరణ్య మార్గంలో మమ్మల్ని నడిపిస్తూ ఉన్నా ప్రభువా, మా కాళ్ళకి చెప్పులు లేకపోయినా ప్రభువా, మా బట్టలు పాతగిలకుండా ప్రభువా, మా జీవితాల్లో ఏ రోగము రాకుండా ప్రభువా, ఇదిగో పగలు మేఘ స్తంభంలో ఉంటూ ఉన్నావయ్యా, రాత్రి అగ్ని స్తంభంలో ఉండి మమ్మల్ని నడిపిస్తూ ఉన్నావు ప్రభువా, మన్నాతో మమ్మల్ని పోషిస్తూ ఉన్నావు ప్రభువా, అయ్యా మమ్మల్ని నడిపిస్తున్నావు, భయంకరమైన బానిసత్వానికి మమ్మల్ని విడిపించి నడిపిస్తున్నావు ప్రభు అని ఆయన ఏం చేయాలంటే అక్కడ శృంగ ధ్వనులు చేస్తూ ఉండాలి. ఆ రోజంతా కూడా ఇశ్రాయేలు చేయవలసిన పని ఏంటి? ఆ రోజంతా కూడా ఏం చేయాలమ్మా? గట్టిగా చెప్పాడే. రోజంతా అంటే ఇప్పుడు అందరూ కంగారు పడుతుంది. రోజంతా కథలనివ్వరేమో పాస్టర్ గారు. అసలు రోజంటే గట్టిగా చెప్తే మరి రోజంతా అన్నారు కదా, కదలడానికి వీల్లేదు, కర్ఫ్యూ పెడతారేమో చుట్టూరు అని మెల్లిగా చెప్తున్నారు. రోజంతా ఏం చేయాలి ఇశ్రాయేలీలు? శృంగ ధ్వనులు చేస్తూ ఆనందంగా అన్నమాట. పరిపూర్ణంగా గ్రహించినట్లయితే ఆ తీపి తెలుస్తూ ఉంటుంది, ఆ మాధుర్యం తెలుస్తూ ఉంటుంది, ఆ యొక్క సంతోషం తెలుస్తూ ఉంటుంది, ఆ యొక్క ఆనందం తెలుస్తూ ఉంటుంది. ఇంట్లో అన్నమాట రకరకాలుగా మనకు తెలుస్తుంది. కానీ రకరకాలుగా తినే వాళ్ళకి ఆళ్ళ ఆనందాలు వేరే ఉంటాయి. నేను టీవీలో చూపించాడు అన్నమాట, మన యాక్టర్ టీవీలో మీరు చూసుంటారు. స్టూడెంట్స్ వచ్చారు మైక్ దగ్గరికి వచ్చి, ఇప్పుడు వరకు కూడా సినిమా హాల్ తెరవలేదు కదా, మీ మనోగతం ఎలా ఉందంటే చాలా మిస్ అయ్యారు. అంటే ఆ పెద్ద బొమ్మ, ఇక్కడ బుల్లు బొమ్మలో చూస్తున్నాం, టీవీల్లో మా సెల్ ఫోన్లో చూస్తున్నాం, తృప్తి లేదు. ఆ బొమ్మ ఆ కిక్ ఆడంటే ఒకడంటారు, ఆ కిక్కే వేరంటే అబ్బా అంటే అడుగు కుర్రవాడు ఒకడు వచ్చాడు, ఆ కిక్కే వేరుంటే అసలు ఆ కేకలు, ఆ బొబ్బలో పక్క వాళ్ళు చేయటం, గెల్లటం, రకరకాల సినిమా హాల్లో ఇయ్యే కదా మరి చీకట కార్యక్రమాలు అంటే ఎక్కడ జరుగుతూ ఉంటాయి. ఇవన్నీ లేవని వాళ్ళందరితో కూడా అసలు ఎంతో బోర్ అవుతుందండి. చాలా కోల్పోయాం. అంటే అలా అంటే ఏంటంటే ఇది బ్రతికున్నాడు కదా ప్రభు వల్ల బ్రతికించాడు అది అడగట్లేదు, చాలా కోల్పోయాడంట కుర్రోళ్ళు అంట చెప్తున్నాడు. మరి ఇంటర్వ్యూ చేశారన్నమాట నిన్న, మొన్న కావచ్చు అంట. ఎంత భయంకరమో చూడండి. కానీ దేవుని సన్నిధిలో ఇశ్రాయేలు దగ్గర నుంచి దేవుడు కోరుకున్నది ఏంటంటే ఆ 7వ దినాన్ని శృంగ ధ్వనులతో దేవుని యొక్క సన్నిధిలో ఆర్భాటంతో ఇశ్రాయేలులందరూ కూడా ఆ భయంకరమైన బానిసత్వానికి విడిపించిన దేవుణ్ణి స్తుతించాలి, దేవుణ్ణి ఆరాధించాలి, దేవుణ్ణి కొనియాడాలి, దేవుణ్ణి గొప్ప చేయాలి. 430 సంవత్సరాలు మగ్గిపోయాము ప్రభువా, 430 సంవత్సరాలు బానిసలుగా బ్రతుకాం ప్రభువా, 430 సంవత్సరాలు మా జీవితాల్లో ఏ విధమైన స్వేచ్ఛా జీవులు లేవు ప్రభువా, బానిసత్వంలో మగ్గిపోయాం ప్రభువా, నువ్వు విడిపించావు ప్రభు అని అక్కడ ఏం చేయాలి? మనం శృంగధనులు చేయాలి. అదేవిధంగా ఈరోజు మనము క్రైస్తవ లోకము కూడా ప్రభువా నా జీవితంలో 20 సంవత్సరాలు కూడా పాప భూయిష్టమైన జీవితాన్ని జీవించానయ్యా, 30 సంవత్సరాలు నా జీవితం అంతా కూడా వ్యర్థం చేసుకున్నాను ప్రభువా, 40 సంవత్సరాలు వ్యర్థం చేసుకున్నాను ప్రభువా, నిన్ను తెలుసుకుని నిన్ను రక్షణ పొందానయ్యా, నీలో ఉన్న మాధుర్యాన్ని నేను అనుభవిస్తున్నాను ప్రభు అని ఈ దినాన్ని మనందరం కూడా దేవుని సన్నిధిలో ఏం చేస్తూ ఉండాలి? జయధ్వనులతో, ఆర్భాటంతో, కేకలతో దేవుని యొక్క సన్నిధిలో సంతోషంగా ఉండవలసిన ఇది సమయము ప్రియబిడ్డలారా. కానీ అనేక మంది ఇది హాలిడే కాబట్టి ఇక్కడ జాలి లేదు, జాలీ డే బయట ఉంటుంది, ఎక్కడెక్కడో జాలీ డే కనిపిస్తూ ఉంటుంది. వాళ్ళకి అక్కడ జాలీ డే, మనకిక్కడ డబల్ జాలీ డే. మనకి దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవుని యొక్క వాక్యము తెలిసిన వాళ్ళకి అందుకనే ఉంటాడు కదా, మన్నా అంటే దేవుని యొక్క వాక్యము తేనె కంటేను జుంటే తేనె దారుల కంటేను మధురమైన వాక్యము దేవుని యొక్క వాక్యము ప్రియబిడ్డలారా. ఎందుకు వీళ్ళు కడవరకు బ్రతుకుతారు అంటే మీరు జాగ్రత్తగా ఆలోచన చేయాలి. ఎందుకు వీళ్ళు పాలు తేనెలు ప్రవహించు కానాడు వరకు కూడా ఈ యొక్క ఆహారం తింటే
వెళతారు అనేది ఆలోచన చేయాలి. ఐగుప్తు దేశంలోంచి వచ్చిన ఆహారం 2 నెలలు అయిపోయింది. కానీ దేవుడు అంటూ ఉన్నాడు, ఇది పాలు తేనెలు ప్రవహించు కానాను దేశం వెళ్ళే వరకు కూడా మీకు సమృద్ధిగా మిమ్మల్ని నడిపిస్తుందా అంటూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఇందుచేత ఈ ఆహారానికి తేడా ఏమిటి? బయట వాళ్ళు ఏవేవో మాట్లాడుతూ ఉంటారు. వాళ్ళ యొక్క మాటలు మరి శారీరకంగా మనకు ఎన్నో రకాలుగా తృప్తికరంగా ఉండొచ్చు, కానీ దేవుని యొక్క మాట నిన్ను సంపూర్తిగా విడుదల ఇస్తుంది. ప్రియ బిడ్డలారా, ఎంత గొప్ప మాట చూడండి. కడ వరకు కూడా నడిపిస్తుంది అంటే చూడండి, ఎందుకు నడిపిస్తుంది అంటే అంటాడు కదా 119వ కీర్తనలో మనం చూస్తాం, నీ వాక్యము నా పాదములకు ఏంటమ్మది? మన్నా అంటే వాక్యము అన్నమాట. ఏంటంట చెప్పండమ్మా, ఏంటి? నీ వాక్యము పాదాలకు ఏమిటి? ఏమా పాదాలకు ఏమిటి? ఈ లోకంలో లోకం అంటే చీకటి ప్రాంతం. ఇది లోకం అంటే ఏంటి అనుకుంటున్నారు? చీకటి ప్రాంతము అని అర్థం. అంటే ఇదేంటండి పగల చీకటి అంటారు ఏంటండి అన్నారు. కానీ పగల అనుకుంటున్నాం, మనం నడుస్తున్నాం. ఈ లోకం అంతా చీకటి అంటే భయంకరమైన పాపిష్టి లోకము. ప్రియ బిడ్డలారా, ఈ పాపాన్ని మనం ఐడెంటిఫై చేయాలి అంటే, ఈ పాపాన్ని నువ్వు గ్రహించాలి అంటే, లోకములో ఉన్న పాపాన్ని నువ్వు గ్రహించాలి అంటే, ఆయన వాక్యము ఎప్పుడైతే నువ్వు పూజిస్తూ ఉంటావో, నీ వాక్యము నా పాదములకు అది వెలుగుల అంటే ఎందుకు? మీరు జాగ్రత్త గ్రహించండి. ఎలా కనిపిస్తూ ఉంటుంది? ఇక్కడ యోసేపు వెళుతూ ఉన్నాడు అన్నమాట. యోసేపు బానిసత్వంలో ఉన్నాడు, కష్టంలో ఉన్నాడు, బాధలో ఉన్నాడు, శోధనలో ఉన్నాడు, భయంకరమైన విపత్తుల్లో ఉన్నాడు. గొప్ప ఆఫర్ కూడా, బంపర్ ఆఫర్ వచ్చింది. బంపర్ ఆఫర్ వస్తుంటారు ఎవరన్నాను? ధమాకా అందరూ కూడా టక్క టక్క టక్ కొనేసారు కదా. ఆఫర్ పెట్టారు, ఆఫర్ పెట్టి చేశారు. ల్యాప్టాప్లో ఎన్ని కొట్టేశారు? అలా ఎన్ని కోర్సు కొన్నారంటే ఇప్పుడు ఆఫర్ పెట్టగానే. ఎవరికి వచ్చింది ఆఫరు? చెప్పండి అమ్మా, ఎవరికి వచ్చింది? యోసేపుకి గొప్ప ఆఫర్ ఇస్తుంది. ఎవరో పోతీఫర్ భార్య చక్కగా కిరీటధారి అయి మంచి రంగు కొట్టుకుని మంచి టిప్ టాప్గా ఒక బానిసగా ఉన్న వ్యక్తి, ఒక ఏమీ గతి లేని వ్యక్తి, పరిస్థితి హీనాతిహీనంగా బ్రతుకుతున్న వ్యక్తి, తన పరిస్థితి అంతా కూడా అగమ్య గోచరంగా, తల్లిదండ్రులు లేరు, అన్నదమ్ములు లేరు, అక్కజెల్లెలు లేరు, పిలిచేవారు లేరు, మాట్లాడేవారు లేరు, పలకరించేవారు లేరు, ఏ విధమైన పరిస్థితులు లేనప్పుడు అతని జీవితంలో ఒక గొప్ప బంపర్ ఆఫర్ వస్తుంది. ప్రియ బిడ్డలారా, మనమైతే ఏం చేస్తాం? అబ్బబ్బా, నా దశ తిరిగిపోయింది, ఇప్పుడు వరకు పడ్డ కష్టము, ఇప్పుడు వరకు పడ్డ వేదన, ఇప్పుడు వరకు ఉన్న కష్టాలన్నీ కూడా తీరిపోతాయి. ఈ దెబ్బతంటే మొత్తం అంతా కూడా మనకి దరిద్రమైన ఆశలు ఉంటాయన్నమాట. మనకి ఏ ఆశలు? దరిద్రమైన ఆశలు ఉంటాయన్నమాట. కరెక్ట్గా కాకుండా ఇలా వేరే అనుకోకండి. ఎందుకంటే లోకానుసారమైన ఆశలు ఇవి. అందుకనే చెప్తున్నాం కదా, ఈ మన్నా అందుకనే అనమాట, నీ వాక్యము నా పాదములకు దీపము. అందుకనే వెళ్తూ ఉన్నప్పుడు యోసేపు ఎప్పుడైతే ఆ పోతీఫర్ భార్య అంటూ ఉంది, ఇదిగో నీకు ఇచ్చాను గిఫ్ట్, ఇదిగో సింహాసనం నీదే, ఇక్కడిక నా భర్త ఉండడు, ఎప్పుడు నువ్వే కూర్చుంటావు, ఈ గదిలో నువ్వేనే ఉంటావు, నీకు డ్రెస్ మారుస్తాను, నీకు అది మారుస్తాను, బంగారము, నీ యొక్క బానిసత్వం అన్నీ పోతూ ఉన్నాయి. ఒక్క మాట నాతో నువ్వు ఏకీభవించినట్లయితే, ఈయన వెలుగులో ఉన్నాడు కాబట్టి, ఏంట్లో ఉన్నాడు? ఈయన పాదాలకు ఎలా ఉంది? కనపడుతుంది. అక్కడేంటి? అది భయంకరమైన తప్పు కింద కనపడుతుంది. ఈ వాక్యం మన్నా తీసుకుని ఉండకపోతే, మన్నా కలిగిన వాడు కాకపోతే, చీకటిమయంగా ఉండి ఏమవుతుంది అక్కడ? అతనికి ఏమి కూడా మనోనేత్రాలన్నీ కూడా గుడ్డివైపోయి దాంట్లో పడిపోతాడు. ప్రియ బిడ్డలారా, అందుకని ఏ పూట మన్నాని ఆ పూటనే కూర్చుకుంటున్నాడు కాబట్టి, ఏ పూట మన్నాని ఆ పూటనే తీసుకుంటున్నాడు కాబట్టి, మన్నా అతని యొక్క హృదయంలో వాక్యము ఉంది కాబట్టి యోసేపు ఏమంటున్నాడు? ఎటువంటి పరిస్థితుల్లో కూడా ఆ వెలుగులో కనిపెడుతుంది. అదంతా శపితగ్రహితమైనది, ఆ శాపగ్రస్తమైనది నాకు వద్దు, ఆ భయంకరమైనది తప్పుడుది నాకు వద్దు, అటువంటి అక్రమైనది నాకు వద్దు, అటువంటి నేను ఆశించను ఎటువంటి పరిస్థితుల్లో, అటువంటి ఆశ నాకు వద్దు ఎటువంటి పరిస్థితుల్లో అని తెలుసుకోగలటానికి ప్రధాన కారణము ఏమిటి అంటే, ఏ పూటమన్నా ఆ పూటనే
పూడ్చుకుంటూ ఉన్నాడు. కాబట్టి అది వాక్యము. కాబట్టి ఆ వాక్యం ఏం చేస్తూ ఉందంటే ఆయన పాదములకు వెలుగుగా ఉంటూ ఉంది. దేవుని స్తోత్రం. ఎవరి బిడ్డలు తొట్టిల్లకుండా ఉండాలి అంటే, పెద్దవారు తొట్టిల్లకుండా ఉండాలి అంటే, మనం పాపంలో పడిపోకుండా ఉండాలి అంటే, తప్పుడు మార్గాల్లో వెళ్ళకుండా ఉండాలి అంటే, చెడు చూపులు చూడకుండా ఉండాలి అంటే, మన జీవితాల్లో మన్నాను కూర్చుకోగలుగుతూ ఉన్నామా? ఒక ఆవిడంటుందయ్యా, నా భర్త చాలా పైకి బాగా కనపడుతూ ఉంటాడు, బయటకు వెళ్తే భయంకరమైన పరిస్థితి. అటు చూస్తాడు, ఇటు చూస్తాడు, చూసిన దాని దగ్గరికి అలా వెళ్తూ ఉంటాడు. అయ్యా, నా బ్రతుకు భయంకరంగా ఉంటూ ఉంది. ఏమ్మా అంటే, ఆయన దేవుని సన్నిధికి రాడు, దేవుని మాటలు వినడు, దేవుని యొక్క భయమో లేదు, వాక్యం లేదు వాళ్ళ జీవితాల్లో. కాబట్టి మన్నా లేదు. కాబట్టి వాళ్ళు ఏం చేస్తూ ఉన్నారంటే, తప్పుడు పనులకు ఏమవుతున్నారో ఆకర్షితులు అవుతూ ఉన్నారు. ప్రియబిడ్డలారా, అందుకని నువ్వు కడవరకు నడవాలి అంటే, నువ్వు ఈ మన్నాను తిన్నప్పుడు పాలు తేనెలు ప్రవహించు కానాను వరకే వెళతారు అన్నమాట. ఐగుప్తు ఆహారం తింటే మధ్యలోనే పోతూ ఉంటారు. ఐగుప్తు ఆశలు ఉన్నట్లయితే, ఐగుప్తు తలపులతో ఉన్నట్లయితే, ఐగుప్తు ఆశలతో మనం నడుస్తూ ఉన్నట్లయితే, ఐగుప్తీయుల యొక్క పనులు నా జీవితాల్లో ఉన్నట్లయితే మనం ఎక్కడికి కడకి చేరలేము. ప్రియబిడ్డలారా, అందుకని దాన్ని అక్కడ దేవుడు కట్ చేస్తారనమాట. 2 మాసములకు వచ్చేటప్పటికి అయిపోయినాయి మా దగ్గర. ఎలా వెళ్ళాలి? చాలా కాలం ఉంది కదా, నడవాలి. ఇంతకాలము ఎలా చేయాలి? మా బ్రతుకులలాగా. మోషే, ఏమిస్తాడు మీ దేవుడు? మోషే, మమ్మల్ని బయటకు తెచ్చావు కదా, మోషే మమ్మల్ని నడిపిస్తానన్నావు కదా, మోషే మాకు వాగ్దానం ఇచ్చావు కదా, ఎలా నడిపించగలడు మీ దేవుడు? ఐగుప్తు నుంచి మేము ఎన్నో సంవత్సరాల మట్టి పోగు చేసుకున్న ఈ ఆహార ధాన్యాలంతా కూడా 2 మాసాల్లోనే అయిపోయినాయి. అయ్యా, నీ దేవుడు 40 సంవత్సరాలు ఎలా బ్రతికిస్తారు అని మోషేని నిలదీస్తూ ఉన్నారు. ప్రియబిడ్డలారా, ఈరోజు అనరా కొంతమంది, నేను పనివానైతే ఎలా పోషణ పడతాం? ఈరోజు ఆదివారం వెళ్ళకపోతే, నేను పనిలో వెళ్ళకపోతే, కొంతమంది ఎవడ నేను పనిలో వెళ్ళకపోతే నువ్వు చర్చకెళ్ళి నేను వెళ్తే ఎలాగా, నేను పని చేయకపోతే అనరా. చాలామంది రకరకాలుగా మాట్లాడుతూ ఉంటారు. ప్రియబిడ్డలారా, ఎంత భయంకరమైన విషయం చూడండి. అందుకని నీ వాక్యము నా పాదములకు దీపమును వెలుగునై ఉన్నది అని మనం చూస్తూ ఉన్నమాట. అందుకనే ఈ మన్నా తిన్నవారు అన్నమాట, ఈ మన్నాను భుజిస్తున్న వ్యక్తి ఈ యొక్క అరణ్య మార్గంలో ప్రతి ఒక్క తప్పు కూడా మనకి కనబడుతూ ఉంది. ప్రియబిడ్డలారా, యవనస్తులు జారిపోవటానికి, యవన బిడ్డలు జారిపోవటానికి, పెద్దవారు జారిపోవటానికి మన్నాని సరిగా తినకపోవటమే, ఏ పూట మన్నా ఆ పూట కూర్చుకొనపోవటమే, ఆ మన్నాని బాగా గ్రహించకపోవటమే, మన్నాని తీసుకోకపోవటమే, 7వ దినాన్ని ఆ యొక్క శృంగధ్వనులు కరెక్ట్గా చేయకపోవటమే. ప్రియబిడ్డలు, ఎంతగా యోసేపు తప్పించుకుంటానికి, తాత్కాలికమైన దానికి తప్పించుకుంటానికి మన్నా సమృద్ధిగా ఉంది కాబట్టి, మన్నా తిన్నాడు కాబట్టి ఎటువంటి పరిస్థితుల్లో ఆ యొక్క తప్పు ఆయనకి వెలుగులో కనిపిస్తూ ఉంది అనమాట. ఖచ్చితంగా దేవునికి వ్యతిరేకంగా ఇంతటి దుష్కార్యము ఏమంటాడో ఎలా కనపడదు? అది మన్నా వల్ల కనపడదు. మన్నా లేనివాడికి సుందరమైన కార్యంగా కనపడుతుంది. ఈయనకేమో దుష్కార్యము వాక్యం ఉన్నవాడికి, వాక్యం ఉన్నవాడికి. అందుకే చూడు, చెడు చూపులు ఎవరికి మంచిగా కనపడుతుంది? దేవుడు ఎరగని వాడికేమో అబ్బా ఎంత అందంగా ఉందో అంట. అయ్యేవాళ్ళు సిస్టర్ అంత చక్కగా, వీడి చూపు వేరుగా ఉంటుంది, వాడి చూపు వేరుగా ఉంటుంది. ప్రియబిడ్డ, ఇది ఎక్కడ మార్పు అంటే, నువ్వు మన్నాను తీసుకుంటూ ఉన్నప్పుడు, దేవుని యొక్క వాక్యము నీతో మాట్లాడుతూ ఉన్నప్పుడు, నీ పాదములకు వెలుగుగా ఉండి, నీ పాదములకు వెలుగుగా ఉండి అది నడిపిస్తూ ఉంటుంది అనేది మనం జాగ్రత్తగా ఆలోచన. పదే నాకు రాత్రికాల సమయంలో అన్నమాట. వేరే వాక్యాలు కూడా నేను సిద్ధపరిచి ఉంచాను, కానీ దేవుడు ఎందుకో ఈ వాక్యాన్ని ఎక్కువగా అన్నమాట ప్రేరేపిస్తూ ఉన్నప్పుడు ఉదయకాలంలో కూడా అన్నమాట. అందుకని యోహాను సువార్తలో ఏమంటూ ఉంటాడు అన్నమాట, అది నా శరీరమును తిని నా రక్తమును తాగువాడు నిరంతరము జీవిస్తాడు అని చాలా విషయాలు అక్కడ 6వ అధ్యాయంలో యోహాను సువార్తలో చెప్పుకుంటూ వస్తూ ఉంటాడు అన్నమాట.
అక్షయమైన దానికోసం ఏమంటాడు చూడన్నమాట, చూపిస్తాను. దీనికోసం మీరు ప్రాకులాడకండి, అక్షయమైన ఆహారం కోసం, ఈ క్షయమైపోయే దానికోసం. యోహాను సువార్త 6వ అధ్యాయంలో చాలా చక్కగా ఉంటుంది అన్నమాట. చక్కని మాటలు 26వ వచనం నుంచి మనం చదివినట్లే, యేసు మీరు సూచనలు చూచటం వల్ల కాదు కానీ రొట్టెలు భుజించి తృప్తి పొందటం వల్లనే నన్ను వెదకుచున్నారని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. క్షయమైన ఆహారము కొరకు కష్టపడకుడు కానీ నిత్య జీవము కలుగజేయు అక్షయమైన ఆహారము కొరకే కష్టపడుడి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి అంటాడు కింద 58వ వచనంలో, ఈ ఆహారము తినువాడు ఎల్లప్పుడూ జీవించునని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను. చూడండి 58వ వచనంలో, ఇదే పరలోకము నుండి దిగి వచ్చిన ఆహారము పితరులు మన్నాను తిని చనిపోవటం వల్ల కాదు కానీ ఈ ఆహారము తినివాడు ఎల్లప్పుడూ మనం, అంటే దేవుని యొక్క వాక్యాన్ని తినే ప్రతి ఒక్కరూ కూడా, దేవుని యొక్క వాక్యాన్ని గ్రహించే ప్రతి ఒక్కరూ కూడా ఎల్లప్పుడూ వాక్యమన్నా యేసయ్యన్నా ఒకటే, వాక్యమన్నా యేసయ్యన్నా ఒకటి అన్నమాట. అంటే యేసు ప్రభుని తింటున్నాము అంటే, వాక్యాన్ని తింటున్నామంటే యేసు ప్రభుని తింటూ ఉన్నాము. ప్రియబిడ్డలారా, ఆలోచన చేయండి జాగ్రత్తగా అన్నమాట. అందుకనే వారు ఆశించినది ఆయన అనుగ్రహించెను అంటూ అన్నమాట. ఆశించారు వారు, ఇశ్రాయేలీయులు ఆశించారు. ఆయన ఏంటంటే మన్నానిచ్చాడు ప్రియబిడ్డలారా, మాంసాన్ని ఇచ్చాడు, నీళ్లు సమృద్ధిగా ఇచ్చాడు, ఎంతో చక్కగా నడిపించుకుంటూ వచ్చాడు. ఎక్కడి వరకు నడిపించుకుంటూ వచ్చాడు అని మనం చూసినట్లయితే, ఎప్పుడు ఈ మన్నా ఆగిపోయింది అని మనం జాగ్రత్తగా ఆలోచన చేసినట్లయితే యెహోషువ గ్రంథంలో ఆ మాట మనం చూస్తూ ఉంటాం. యెహోషువ గ్రంథము 5వ అధ్యాయంలో మనం చదువుకున్నట్లయితే అక్కడ 10 నుంచి 12 వచనాలు మనం చదివినట్లయితే చాలా చక్కగా మనకి కనిపిస్తూ ఉండేది. ప్రియబిడ్డలారా, చూడండి యెహోషువ గ్రంథము 5వ అధ్యాయము, ఇశ్రాయేలీయులు ఎరుకో మీద పస్కా ఆచరించిరి. పస్కా పోయిన మరునాడు వారు ఈ దేశపు పంటను తినిరి. ఆ దినమందే వారు పొంగనియు వేచబడి ఉన్న భక్ష్యములను తినిరి. మరునాడు వారు ఈ దేశపు పంటను తినుచుండగా మన్నా ఆగిపోయెను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆ సంవత్సరమున వారు కానాను దేశపు పంటను తినిరి. మానిపోయిన తర్వాత ఏ పంట తిన్నారు? ఏమా, మన్నా ఆగిపోయాక ఏం తిన్నారు? కానాను దేశపు పంట. ఇది జాగ్రత్తగా ఆలోచన చేయండి. మనము దేవుని యొక్క వాక్యాన్ని ఇప్పుడు సమృద్ధిగా కూర్చుకుంటున్నాము. ప్రయాణమై మనము ఇశ్రాయేలీయులాగా సాగిపోతూ ఉన్నాము అన్నమాట. ఎక్కడికంటే పరమకాణానికి మనము సాగిపోతూ ఉన్నాం. ఏం తింటున్నాం? రోజున మనము మన్నా తింటున్నాం. ఉదయము సాయంత్రం మధ్యాహ్నం తిని మన ప్రయాణాన్ని లోకంలో సాగిస్తూ ఉన్నాం. సాగిస్తూ నువ్వు ఎక్కడికి వెళ్ళిపోతున్నావు? దేవుని సన్నిధిలో నువ్వు మరణించిన తరువాత నీకు మన్నా అవసరత లేదు. పరలోక రాజ్యంలో నువ్వు చేర్చబడుతూ ఉన్నావు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు మన్నా తినుకుంటూ ప్రయాణం చేస్తావు కాబట్టి కానానుకు వెళ్ళటం అంటే, ఎప్పుడైతే నీ జీవితము సరిపెట్టావో, ఎప్పుడైతే నీ జీవము కంప్లీట్ అయిపోయిందో, ఎప్పుడైతే నీ జీవితము సంపూర్తిగా దేవుని సన్నిధిలో గడుచుకుంటూ పరమ కానానికి వెళ్ళి సిద్ధపడిన తరువాత నీవు దేవుని యొక్క సన్నిధిలో ఉన్నావు కాబట్టి మరణించిన తరువాత ఇక నీకు మన్నా అవసరం లేదు. ప్రియబిడ్డలారా, దేవునికి స్తోత్రం. ఆ దేశపు పంటను వారు తినిరి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈ మన్నాను తింటూ వెళ్ళుకున్న మనము చనిపోయిన తర్వాత ఆ దేశంలోకి మనం మన్నా కూర్చుకున్న పల్లె. ఎక్కడ చూసినా మన్నా కనబడుతుంది. ఎక్కడ చూసినా మన్నా సమృద్ధిగా. అసలు ఆకలి ఉండదు, దప్పిక ఉండదు, ఎండ ఉండదు, వాన ఉండదు, బంగారపు వీధులక్కడ. ప్రియబిడ్డలారా, ఎంత గొప్ప దేవుడు వచ్చాడండి. ఎప్పుడైతే వాడు కానానులో ప్రవేశించిన తర్వాత ఆ దేశపు పంటను ఎవరు తింటారు? ఇలాగ అరణ్య ప్రాంతంలో మన్నా తింటూ ప్రయాణం చేసిన వాళ్ళు మాత్రమే ఆ దేశపు పంటకు అర్హులు తప్ప
ఆ దేశం పంట తినాలంటే ప్రతి ఒక్కరికి కూడా అర్హత లేదు. ప్రియ బిడ్డలారా, ఆలోచన చేయండి. వారు ఆశించినది యెహోవా వారికి అనుగ్రహించాను అన్నాడు. మనం ఆశించేది ఏంటి? మనం ఆశించేది ఏమిటి? పరలోక రాజ్యము. ప్రియ బిడ్డలారా, మనం ఆశించేది ఏంటి? పరలోక రాజ్యం కోసం మనం ఆశిస్తూ ఉన్నాం. నువ్వు ఆశించిన నీవు దేవుడిచ్చిన మన్నాని నువ్వు ఈ అరణ్య ప్రాంతంలో తింటూనే సాగుతూ ఉండాలి. ఈ ఎప్పుడు కూడా ఆగిపోకూడదు. ఎప్పుడు అంటే నీ మరణం పర్యంతంలో కూడా తింటూనే ఉండాలి. మరణించిన తరువాత మన్నా నీకు అవసరత లేదు. ఆ దేశపు పంటక నీకు. దేవుడి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఆ దేశము పంట తినాలి అంటే ఈ దేశంలో మన్నా తింటూ సాగుతూ ఉన్నామా? మన్నా కోసం మన జీవితాలు ఆలోచన చేస్తూ ఉన్నామా? అనుదినము కూర్చుకుంటూ ఉన్నామా? ప్రతినిత్యము కూర్చుకుంటున్నామా? ఉదయకాల సమయము, మధ్యాహ్నము, సాయంత్రము కూర్చుకుని మన ప్రయాణాన్ని మనం సాగిస్తూ ఉన్నామా? ఆయన వాక్యము, ఆ మన్నా మనకి దీపమనే ఉంటుంది. కాబట్టి ఆశించిన వెంటనే దొరకదు. ప్రియ బిడ్డలారా, ఆశించిన వెంటనే మనకి జరగదు. చూడండి, దానికి ఉదాహరణ మీకు చెప్తాను. ఆశించిన వెంటనే అంటే మార్కు సువార్త 5వ అధ్యాయంలో మనం చూస్తూ ఉంటాము అన్నమాట. ఎన్నో తిప్పలు పెట్టి, మీరు అంత తెలుసు అనుకుంటారు కానీ జాగ్రత్తగా వినండి. ఇది ఎన్నో తిప్పలు పడ్డది. ఎన్ని సంవత్సరాలు మటంట? 12 సంవత్సరాల మట్టి. మీకు ప్రతి వాక్యము ప్రతి ఒక్కరికి తెలుసు అని అనుకుంటాం, కానీ దాంట్లో ఉన్న అర్థాన్ని, దేవుని యొక్క అది అర్థాన్ని మనం జాగ్రత్తగా గ్రహిస్తూ ఉండాలి అన్నమాట. ఆమెకి ఆశ ఏముంది? రక్తస్రావము గల స్త్రీకి ఆశ ఏముంది? కోరికలైతే ఆశ, కోరిక ఏమో స్వస్థత కలగాలి అంటే పలిగిపోద్దా? ఆశించినది అనుగ్రహింపబడాలి అంటే, ఆశించినది దొరకాలి అంటే, వారు ఆశించినది ఆయన వారికి అనుగ్రహించెను అని. వారికి ఎవరికి ఇస్తాడంటే, ఆమె ఆశించింది కాబట్టి జరగాలి అనుకుంది కాబట్టి మొట్టమొదటికి ఏముంది? విన్నాది. ప్రియ బిడ్డలారా, యేసు ప్రభువును గురించి విన్నాది. వింటలేదు ఎంతమంది? ఇప్పుడు వింటలేదా? ఎంతోమంది వింటున్నారు. తెలుసు. ఆ రోజుల్లో కూడా కుంటివారు బాగవుతూ ఉన్నారు, గుడ్డివారు బాగవుతూ ఉన్నారు, మోగవారు, చెవిటివారు, అవిటివారు, చాంద్రరోగులు, చనిపోయిన వారు ఎంతెంతో మంది బ్రతుకుతూ ఉన్నారని విన్నారు. కానీ ఆ ఒక్క స్త్రీ దేవుని యొక్క మాట విన్నది. దేవుని యొక్క మాట విన్నది. వినగానే దేవుని సన్నిధికి వచ్చింది. ప్రియ బిడ్డలారా, విని ఊరుకోలేదు. చాలా మంది అంటే విని ఊరుకుంటున్నారు అన్నమాట. చాలా మంది ఈ మధ్య కొంతకాలం లాక్డౌన్ పీరియడ్లో పర్లేదు, కానీ ఏమన్నారంటే టీవీల్లో వస్తున్నాయి కదండి, యూట్యూబ్లో చూస్తారు. ఏంటది? మన అననుకూల పరిస్థితుల్లో అది తప్ప అనుకూల పరిస్థితుల్లో కాదు. అది అందరూ లైవ్ పెడతాం. ఎప్పుడది? అననుకూల పరిస్థితుల్లో అన్నమాట. అననుకూల పరిస్థితుల్లోనే దాని ఉపయోగం ఉంటుంది తప్ప మామూలు టైంలో దాని యొక్క ఉపయోగం, నువ్వు భౌతికంగా వచ్చి దేవుని సన్నిధిలో గడిపిన సమయము చాలా విలువైనది అనేది మనం గ్రహించాలి. ప్రియ బిడ్డలారా, ఎక్కడో ఏదో ఒక టీవీ పెట్టుకుని లేకపోతే ఒక సెల్ ఫోన్ పెట్టుకుని కాసేపు విన్నాను కదా ఈ తృప్తి అంటే నది. సమాజముగా కూడుకొనుట మీరు మానుకొని 10:26 ఏప్రిల్ పత్రిక 10:26 వచ్చిన అంటాడు కదా. ఆ కాలము సమీపించిన కొలది. ఏ కాలం అది? శీతాకాలమా? ఏ కాలం అది? శీతాకాలం కాదు. ఏ కాలం? యేసు ప్రభు యొక్క రాకడ సమీపించిన కొలది సమాజముగా కూడుకొనుట మానేయండి. అక్కడ రాశాడు కదా, సమాజంగా కూడటం మానేయండి అని రాశాడు కదా. చూడండి అక్కడ మీరు మానకుడి అని ఖచ్చితంగా చెప్తే చాలామంది ఏం చెప్తారంటే రకరకాలుగా మాట్లాడుతూ ఉంటారు అనమాట. ఈమె ఆశ నెరవేరాలి అంటే, ఆశించింది దొరకాలి అంటే కూర్చోలేదు. ప్రియ బిడ్డలారా, ఏమి దేవుని యొక్క వాక్యం విన్నది, దేవుని గురించి విన్నది, విని దేవుని దగ్గరికి వచ్చి ఆ యొక్క విశ్వాసంతో ముట్టుకుంది కాబట్టి ఆశించినది దొరికింది. ప్రియ బిడ్డలారా, ఎంత గొప్ప మాట చూడండి. అవును, ఆశించింది నీకు దొరకాలి అంటే ఒక్కొక్కసారి ఆశించింది దొరక్కపోవచ్చు. అది కూడా మీకు రేపు చెప్తున్నాను చూడండి. యోహాను సువార్త 5వ అధ్యాయంలో ఒకడు బెతస్దా కోనేరు దగ్గర ఆశించి కూర్చున్నాడు. ఎన్ని సంవత్సరాలంట? 2 సంవత్సరాల. మనమైతే ఏమాట ఎంతకాలం కూర్చుంటావు? రే సావరైంది అంటే ఎరా ఇంకేం చేస్తాడు నీకు? నువ్వు అంతకాలం నుంచి అక్కడ ఏడవాలా?
నీ బతుకి అవదరా, ఎందుకు చావరా బాబు అని వాడు చెప్తూ ఉంటారు. కానీ వాడి పట్టుదల ఎంత ఆశ ఉంటుంది. అంటే మనము ఆశించింది పొందే వరకు కూడా దేవుని యొక్క పాదాల చెంత నుంచి మనము ఎప్పుడు కూడా కదలకూడదు. ఎవరైనా కానీ ఆడదే చేశాడనమాట. మీకు చెప్తున్నాను, ఆడదే చేశాడు. ఏంటి సంవత్సరాలు ఊటైంది, యారా వచ్చినాడు వెళ్ళిపోతాడు, వెనకాల వచ్చాడు వెళ్ళిపోతున్నాడు, ఇంకొకటి వచ్చాడు వెళ్ళిపోతున్నాడు, ఇంకొకటి యారా 2 సంవత్సరాలు అయింది అంటాడు, ఇంకొకటి 3 సంవత్సరాలు అయింది, 4. మరి నీ బతికేంటిరా బాబు. అయినా కానీ విక్రమార్కుల్లాగా అసలు కదలట్లేదు. మనం కూడా ఆశించావు నువ్వు మంచిది, అది జరిగే వరకు కూడా యేసు ప్రభు పాదాల పట్టుకుని ఏం చేయాలి మనం? నువ్వు ఆశించింది దొరికే వరకు కూడా యేసు ప్రభుని పట్టుకుని మనం విడిచిపెట్టకుండా దేవుడిని అడిగినప్పుడు దేవాది దేవుడిని యేసు ప్రభు ఎప్పుడు కూడా విడిచిపెట్టే దేవుడు కాడు. ప్రియ బిడ్డలారా, అమ్మా నువ్వు దేని విషయంలో ఆశపడుతూ ఉన్నావు? బిడ్డల జీవితంలో ఆశపడుతూ ఉన్నావా? చదువు విషయంలో ఆశపడుతూ ఉన్నావా? అనారోగ్య విషయంలో ఆశపడుతూ ఉన్నావా? అప్పుల విషయంలో ఆశపడుతూ ఉన్నావా? కష్టాల విషయంలో తీరిపోవాలని ఆశపడుతూ ఉన్నావా? వివాహ విషయాల్లో ఆశపడుతూ ఉన్నావా? అనారోగ్య విషయంలో ఏ విషయంలో ఆశపడుతూ ఉన్నావేమో నాకు తెలియదు, కానీ దేవాది దేవుడు యేసు ప్రభు ఈ ఉదయకాల సమయంలో అంటూ ఉన్నాడు, నువ్వు ఆశించినది నీకు ఇవ్వటానికి నేను సిద్ధంగా ఉన్నాను. నువ్వు ఆశించింది నీకు ఇవ్వటానికి నేను సిద్ధంగా. వారు ఆశించినది ఆయన అనుగ్రహించాను. ఈమె ఆశించింది అనుగ్రహించడానికి కారణం ఏంటంటే దేవుని యొక్క వాక్యం ఉంది. దేవుని దగ్గరికి వచ్చింది విశ్వాసంతో, ముట్టుకుంది కాబట్టి విశ్వాసంతో మనం అడుగుతున్నప్పుడు, విశ్వాసంతో దేవుని వెతుకుతూ ఉన్నప్పుడు, ఆ మన్నాను మనం తీసుకుంటూ ఉన్నప్పుడు, అనుదిన మన్నాను మనం తీసుకుంటూ ఉన్నప్పుడు దేవాది దేవుడిని యేసు ప్రభు ప్రతి ఒక్క కార్యము కూడా నెరవేరుస్తూ ఉంటాడు. ప్రియ బిడ్డలారా, ఎంత గొప్ప దేవుడు చూడండి. ఈ ఉదయకాల సమయంలో మనందరము కూడా ఒక మంచి తీర్మానం తీసుకుందాం. అయ్యా, ఆనాడు వారు ఆశించింది వారికిచ్చి పరమకాణాలకు చేరే వరకు కూడా నడిపించావు ప్రభువా. వారి యొక్క ఆశలన్నీ కూడా తీర్చావు ప్రభువా. ఇదిగో మా జీవితాల్లో ఉన్న ఆశలు, లోకపు ఆశలు నువ్వు తీరుస్తూ ఉన్నావని కూడా మేము నమ్ముచున్నాం. మా ఆశ అయితే పరలోకం చేరాలని అంటాడు కదా. ఏమంటాడు పౌలు గారు? అంటాడు, నా ఆశ త్వరగా ప్రభు సన్నిధికి వెళ్ళాలని. ఎంత గొప్ప మాట చూడండి. నాకు ఆశ ఉంది ఏంటంటే త్వరగా, ఎప్పుడు ముగిందని చూడ మాట అంటాడు, చక్కని మాట, త్వరగా నేను దేవుని సన్నిధికి వెళ్ళాలి అని నాకు ఆశ ఉంది అని చాలా చక్కగా చెప్తూ ఉన్నాడు అనమాట. ఎటువంటి ఫిలిప్పీలకు రాసిన పత్రిక 1:23 వచనంలో ప్రార్థన చేసుకుందాం చూడండి. 1:23, క్రీస్తుతో కూడా ఉండవలనని నాకు ఆశ కలిగి ఉన్నది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఏ ఆశ ఉందంటే ఆయనకి? క్రీస్తుతో కూడా ఉండవలనని ఆశ కలిగి ఉన్నది అంటూ ఉన్నాడు. నీ ఆశ ఏమిటి? ఆశలు ఖచ్చితంగా దేవుడు తీరుస్తాడు. ఎటువంటి పరిస్థితుల్లో నీకు ఎటువంటి అయినా విడిచిపెట్టే దేవుడు కాడు. ఆశ కలిగి ఉన్నావా? ప్రభువా, నీ రాజ్య వారసత్వం నాకు కావాలయ్యా, నీ సన్నిధిలో నేను ఉండాలయ్యా. అయ్యా, ఈ మన్నా నాకు ఇక్కడి వరకు నడిపిస్తున్నావు ప్రభువా, నీ మన్నా తినాలి, మీరు స్వయంగా నేను చూడాలయ్యా. ఇక ఈ మన్నా అక్కర్లేదని చెప్పావు ప్రభు, ఎందుకంటే నీవే మన్నా అక్కడ ఉన్నావు ప్రభువా. ఆ పరలోక రాజ్యం నాకు కావాలి ప్రభువా, ఆశ నిన్ను చూడాలని నాకు ఉందయ్యా అని నువ్వు ఈరోజు ఒక తీర్మానం తీసుకున్నట్లయితే నీ ప్రతి ఆశ కూడా అమ్మా నిరాశపడద్దు. ఎప్పుడు కూడా ఆడు 38 సంవత్సరాలు బట్టి అక్కడే కూర్చున్నాడు. అదే లూకాసు సువార్త 13వ అధ్యాయంలో 12వ వచనంలో తీయొచ్చు చూడండి. అక్కడ ఆవిడ 13 సంవత్సరాలు బట్టి ఆశతో ఎలాగుంది? ప్రార్థనకు వచ్చి అంటున్నారు, ఏమ్మా రాకపోతే నేను వస్తాను. ఏమంటుంది అక్కడ? ఏమ్మా అలా నడవకపోతే ఎక్కలేకపోతే మెట్లు, రాకపోతే ఏమవుద్ది? నేను వస్తానంతే. కొంతమంది ఏమంటారు, మనవాడికి ఏమంటారు, ఎక్కలేనమ్మా, దిగలేమమ్మా, ఊర్లో వెళ్తామమ్మా. ఈవిడ ఇలాగే నడుస్తుంది. ఎలాగంటే ఎన్ని సంవత్సరాలు? ఎన్ని సంవత్సరాలమ్మా? మనము ఒక్కరోజు కూడా వాళ్ళు ఎప్పుడు ఉన్నాయి పిన్ని రాలేము, ఎక్కలేని పిన్ని ఈరోజు జాగ్రత్తగా కొంచెం మీరు ఇల్లు చేయండి అమ్మా. పెళ్ళి అనగానే అప్పుడు కాళ్ళు టపా చేస్తాం. ఫంక్షన్ అనగానే అబ్బో అసలు వేగం.
ఎంత భయంకరం అంటే వీళ్ళకి మన్నా టేస్ట్ తెలీదు ప్రియ బిడ్డలారా. ఆమె పట్టుదలతో 18 సంవత్సరాలు అలాగే ఉంది. ఆమె ఆశ నెరవేరిందా లేదా? అవును, నీ ఆశ కూడా నెరవేరుతుంది ఖచ్చితంగా. నీ ఆశ తీర్చే దేవుడు ఉన్నాడు, నిన్ను ఆదుకునే దేవుడు ఉన్నాడు. నీ బిడ్డల విషయంలో ఏం ఆశిస్తున్నావో, నీ జీవితంలో ఏం ఆశిస్తూ ఉన్నావో, ఏది కావాలని కోరుకుంటున్నావో ప్రియ కుమారి, ప్రియ కుమారుడా, ఈ ఉదయకాల సమయంలో యేసు ప్రభు అంటున్నాడు, మీరు ఆశించినది నేను ఇవ్వబోతూ ఉన్నాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అటువంటి దేవుడు మనం కలిగి ఉన్నాం కాబట్టి ఆయన మీదే ఆశ పెట్టుకుందాం. అందుకనే మనం చదువుకున్న కీర్తన భాగంలో 131 కీర్తన 9వ వచనం అంటున్నాడు. ఆ మాటతో మనము ముగించుకుందాం. చక్కని మాట. నా ఆశ అంతా కూడా నీ మీదే, యెహోవా మీద ఆశ. ఇశ్రాయేలు యెహోవా మీద ఆశ పెట్టుకొనుము, యెహోవా యందు. అవును ప్రభు, నీ మీదే ఆశ పెట్టుకున్నాను. నీ కృప నా కుటుంబానికి, నా బిడ్డలకి, నా సంఘానికి నాకు దయచేయ ప్రభు అని అడుగుదాం. అటువంటి కృప దేవాది దేవుడిని యేసు ప్రభు ఈ ఉదయకాల సమయంలో మనందరికీ కూడా దయచేయను గాక. ప్రార్థన చేసుకుందాం.